బీసీలకు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామంటూ చెప్పారు. సో ఇప్పుడు దాన్ని ఓన్లీ పార్టీ పరంగా మాత్రమే, స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ 23% ఇచ్చినప్పుడే 55% బీసీలు సర్పంచ్ ఎన్నికయ్యారు. ఇక 42% పార్టీ పరంగా ఇచ్చుడేంది? నువ్వు పార్టీ పరంగా ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీలు అనేవాళ్ళు 50 నుంచి 60% వస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయండి. రాష్ట్ర అసెంబ్లీలో మీరు ప్రయత్నం చేశారు, మరి పార్లమెంట్ కూడా ప్రయత్నం చేయండి. రేపు డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేటు బిల్లు పెట్టండి. ప్రైవేటు బిల్లు పెడితే నిజంగా బీజేపీ దాన్ని అడ్డుకుంటుందా, దాన్ని తిరస్కరిస్తుందా, అమలు పరుస్తుందని తేలుతుంది. మీరు ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్, ఎందుకంటే దీనికి రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవాళ మరి తమిళనాడు పక్క రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కదా, మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? అంటే మీ వల్ల కావడం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి వల్ల ఏమీ కాదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగులందరినీ మోసం చేసిండు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళు అడ్డుకుంటారు వీళ్ళు అడ్డుకుంటారని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి అంటేనే మోసం చేయడం. ఆయన వల్ల ఏమీ కాదు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మంది ముఖ్యమంత్రులలో ఒక పనికిమాల ముఖ్యమంత్రి వాళ్ళంటే రేవంత్ రెడ్డి. ఈయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు, డబ్బులు సృష్టించడం రాదు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉండి ఆయన రియల్ ఎస్టేటే చేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఆయన పరిపాలనను పక్కన పెట్టి చేసే పరిపాలన ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తే రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుండు. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుండు. రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలకు ఎదగడానికి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇవాళ బీసీలను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, రైతులను మోసం చేసి, ఇవాళ కల్లాలలో ఓట్లు అక్కడే ఉండి అన్ని రకాలుగా పరిపాలన చేతగాని ఒక ముఖ్యమంత్రి ఈ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన నమ్మకం కూడా మాకు లేదు. రేపు పార్టీ పరంగా ఇచ్చినా ఏకున్నా మాకు వస్తాయి. ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా అనేది సాధ్యం కాదు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండవు, పార్టీ సింబల్స్ ఉండవు. వాటి పార్టీ సింబల్స్ లేకుండా నువ్వు ఏ విధంగా 42% ఇస్తావు? అలాగే SC/ST రిజర్వేషన్లు ఉంటాయి. నువ్వు ఎక్కడిస్తావు? నీ ఓసీలో మొత్తం బంద్ పెట్టే దమ్ము ధైర్యం నీకుందా? ఓసీలు నీ 10% ఉన్నారు కదా, ఆ 10% కూడా పోటీ చేయకుండా టోటల్ SC/ST రిజర్వేషన్లు పోను ఓసీలందరినీ పక్కన కూర్చోబెట్టి బీసీలకు రిజర్వేషన్లు, బీసీలు సర్పంచ్లు ఎన్నిక చేసే దమ్ము ధైర్యం నీకుందా? అది లేదు. నీ వల్ల ఏం కాదు. రేవంత్ రెడ్డి వల్ల పరిపాలన చేతగాని ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలను మోసం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమి ఈయనతోని కాదని చెప్పేసి మాకు అర్థమైపోయింది. ఇక్కడ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తాం. నాట్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్లు కావాలా. వాళ్ళ EWS అనే రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు అమలు చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యా ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఒక రాజకీయ పరంగా సాధ్యం కాకపోతే విద్యా ఉద్యోగాలు EWS ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో, వెనుకబాటుతనం ఆధారంగా చేస్తున్నారో అదే మాదిరిగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం అన్ని పార్టీల మద్దతు ఉంది. అయినప్పటికీ ఎందుకు అమలు కావట్లేదు అంటే పార్టీలు ఎట్లా చేస్తున్నాయంటే ఇస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీ కూడా వాళ్ళ ప్రధాన పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రణక్షేత్రంలో వాళ్ళ టీఆర్ఎస్ కనుక చిత్తశుద్ధి ఉంటే రణక్షేత్రం నిలబడేవాళ్ళు, బీజేపీ చిత్తశుద్ధి ఉంటే రణక్షేత్రం నిలబడేవాళ్ళు, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో క్యాంపులు పెట్టి ధర్నాలు చేసి ఆ ఢిల్లీకి పోయి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ పట్టుకొని పోయి ఎంపీలందరినీ పట్టుకుపోయి ఢిల్లీలో దీక్షలు చేసేవాళ్ళు, నిరాహార దీక్షలు చేసేవాళ్ళు, నిరాహార దీక్ష చేసేవాళ్ళు, ఆ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టేవాళ్ళు. ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ కూడా ఉపయోగించుకోకుండా బీజేపీ అడ్డుకుంటుంది. మీ ఇవ్వలేకపోతున్నటువంటి దొంగ సాగు చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. బీజేపీ కూడా ఇచ్చే ఉద్దేశం, ఇచ్చే ఉద్దేశం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మేమే ఇస్తాం కానీ కాంగ్రెస్ ద్వారా ఎందుకు ఇప్పిస్తాం? రేపు నెక్స్ట్ పార్లమెంటులో కనుక బీజేపీ ఓడిపోతుంది అన్న ఒక సిగ్నల్స్ కనుక బీజేపీకి అందుతే నెక్స్ట్ ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ మేమే ఇస్తాం. కాంగ్రెస్ ద్వారా ఇవ్వాల్సిన పని ఏంటని చెప్పేసి బీజేపీ వాళ్ళు, అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా అది కూడా ఓసీల పార్టీ కాబట్టి టీఆర్ఎస్ కూడా ముందుకు రాని ఒక పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది. కాబట్టి పార్టీలు అనే వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇంప్లిమెంట్ అనేది కావడం లేదు. అలాగే బీసీలలో కూడా ఐక్యత అనేది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే 136 కులాలు, వాళ్ళ ఎస్సీలలో ఐక్యత ఉన్నది, ఎస్టీలలో ఐక్యత ఉన్నది, ముస్లిం కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కానీ బీసీలలో ఐక్యత లేదు. ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ నాయకులు కూడా అన్ని తమ హోదాలను పక్కన పెట్టి ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని బీసీ అంటే ఒక్కటే అనే విధంగా ముందుకు
ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకోవాలి. నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటంటే అంటే నా వంతుగా నేను ఒక నిరుద్యోగ అంశాలపైన నాకు గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తిగా, నిరుద్యోగ సమాజం తెలిసిన వ్యక్తిగా ఈ రిజర్వేషన్లు అనేవి విద్యా ఉద్యోగాలలో కూడా అవసరం ఉంటాయి. కాబట్టి ఆ రంగంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా నిరుద్యోగులందరినీ కదిలించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఈ పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా గుణపాఠం అని చెప్తాం. థ్యాంక్ యూ.